అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఒక అరుదైన సంఘటన. ఇది ఒక విచిత్ర సంఘటన అని కూడా చెప్పొచ్చు. ఎలాగంటే తిరుపతి పార్లమెంటు స్థానములో 7 అసెంబ్లీలు ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, వెంకటగిరి, గూడూరు, సత్యవేడు, సర్వేపల్లి. ఈ 7 అసెంబ్లీ స్థానాలలో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. 7ట్లో 7 మంది కూటమి అభ్యర్థులే గెలిచారు. కానీ ఇక్కడ పార్లమెంటు మాత్రము వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించాడు. తిరుపతి అసెంబ్లీలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి మాత్రము 62,000 మెజార్టీతో గెలిచారు. మిగతా 6 అసెంబ్లీలలో 10,000 పైన గెలిచారు. అంటే మొత్తం 7 అసెంబ్లీలలో 1,20,000 పైన మెజార్టీతో 7 మంది అభ్యర్థులు గెలిచి ఉన్నారు. కానీ తిరుపతి పార్లమెంటు స్థానము మాత్రము వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దరిదాపులా 15,000 మెజార్టీతో గెలిచారు. ఇది ఒక అరుదైన సంఘటన, విచిత్ర సంఘటన అని కూడా చెప్పవచ్చు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.